సార్ దాదాపు 5 సంవత్సరాలు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పేదవాళ్ళ కోసం వస్తున్నాను, పేదల కోసమే ఏది పెంచను అని చెప్పి అన్నారు. అసలు ఎలా ఉందంటారు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? పరిపాలన సంగతి అంటే ఇసుక ఇట్లో మాత్రం చాలా తేడా ఉంది. లేబర్‌కి పనులు మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంది. కష్టంగానే ఉంది. మరి ఇంకోటి సామాన్యుడు ఏదంటే సార్ అంటే ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టుకోగలుగుతున్నాడంటారా? ఇప్పుడు ఖర్చులు ఆ? ఖర్చులు. కట్టుకోవడం అంటే మరి కరెంట్ బిల్ వచ్చినప్పుడు కట్టుకోకుండా మరి కట్టుకోకపోతే ఫీజులు పీకేస్తారు. అవును. అదేగా ఏం ప్రాబ్లం. పెంచనన్నారు కదా, అంటే ఆ? ఎక్కడ ఇప్పుడు పెరగదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 9 సార్లు ఏమో పెంచారు కరెంటు బిల్లు. ఉమ్, మరి దాని మీద ప్రాబ్లం ఉంటుంది కదా అవును. ప్రతి ఒక్కరికి. బస్ ఛార్జీలు కానీ ఇవన్నీ ఛార్జీలు అంటే పెంచుతానంటారు కదా అన్నిటితో పాటు మరి దానికి పెంచుతానంటారు. తగ్గట్టుగా ఆదాయం కూడా పెరగాలి కదా, ఆ- సామాన్యుడి ఆ- ఆదాయం. ఆదాయం సామాన్యుడికి ఎక్కడ పెరిగిందండి? పనులు లేక వర్కులు లేక ఇబ్బంది పడుతుంటే ఉమ్, ఇప్పుడు ఇసుక ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1000 రూపాయలు అట్లా ఉండేది. అవును. ఆ? ఉమ్, మరి అలాంటిది 5000 6000కి వెళ్ళిపోతే ఉమ్, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఉమ్. అది సెంటు భూములు ఇచ్చాడు, అవి వాటి వల్ల ఏం ఉపయోగం ఏం అవును, లేదు. పట్టుకోవాలి, డబ్బులు ఉండాలి కదా. డబ్బులని కాదు, ఆ సెంటు భూమి ఎలా సరిపోద్ది? అవును. ఆ? సరే, అంటే ఈ గతంలో అసలు ఎవరు అది కూడా ఇవ్వలేదు కదా, నేను భూములు ఇచ్చాను, డబ్బులు వేసాను, నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేసాను ఇప్పుడు అంటున్నారు. డబ్బులు వేయటం వేరు, ఇప్పుడు ఉపాధి కల్పించడం, కంపెనీలు తేవటం ఉమ్, అది గొప్ప విశేషం. కానీ ఉమ్, కంపెనీలు తెస్తే ఉపాధి పెరిగినట్టే కదండి. ఉమ్. అవును. ఇప్పుడు పిల్లలు చదువుకోవాలన్నా ఏదైనా అవును. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే అవును. అది మంచి ఇదిగా ఉంటుంది, కానీ గొప్పతనంగా ఉంటుంది. కానీ ఉమ్, కంపెనీలు వస్తే ఆదాయం పెరుగుద్ది రాష్ట్రానికి. ఖచ్చితంగా. ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ చెత్త మీద ఇటు మీద పన్నులు వేసే పని ఉండదు కదా. అవును, అంటే అప్పు తెచ్చినా లేకపోతే తాకట్లు పెట్టినా ఏం చేసినా కూడా ప్రజలకు ₹1 ఇస్తే అదే చేపలు పట్టడం నేర్పడం అంటున్నాడు ఆయన. రూపాయి ఇవ్వడమే చేపలు పట్టడం అయితే నేర్పడం. అదైతే నాకు ఇది అనవసరం అండి. అనవసరమే. ఆ, ఉమ్. అదైతే అసలు మన దగ్గర అంత మిగులు బడ్జెట్ ఉందంటారా పోనీ అంత పంచడానికి? బడ్జెట్ అంటే ఎక్కడ ఉంటుంది? ఉమ్. ఇప్పుడు ఆదాయం ఉందా పోనీ రాష్ట్రానికి? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ ఉంది? ఎక్కడికక్కడ అప్పులు అనేది చెబుతున్నారు కదా. అవును, అవును, ఆయన చెప్తున్నాడు ఆ, కొన్ని లక్షలు, మరి సుమారు 200. అప్పులు ఉన్నాయనే చెబుతున్నారు కదా. ఉమ్, మరి ఆ అప్పులు తీర్చుకునే విధంగా చూసుకోవాలి, కానీ కంపెనీలు తెచ్చి ఆదాయం పెరిగే విధంగా రాష్ట్ర బడ్జెట్ పెరిగే విధంగా చూసుకోవాలి తప్ప. ఉమ్. ఆ? ఇప్పుడు నేను నవరత్నాలు హామీ ఇచ్చాను కాబట్టి అప్పో సొప్పో లేకపోతే తాకట్టు పెట్టైనా సెక్రటరీ తాకట్టు పెట్టైనా నేను డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మీకే ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. అవునండి, డబ్బులు తీసుకొచ్చి జనం ఇమ్మన్నారా? ఉమ్, అడగలేదుగా, అవును, అడగలేదు కదా. అవును, అప్పు చేసి ఇస్తాను కూడా ఆయన చెప్పలా ముందు. మరి అది ఉమ్. సో ఇప్పుడు ఓవరాల్ గా అడగలేదు ఏమంటారు కదా. సార్? ఓవరాల్ గా ఈ మార్పు ఓవరాల్గా అయితే టీడీపీ రావటమే అది. ఇక్కడ లోకేష్ గారు గ్యారెంటీ గెలుస్తాడు లోకేష్ గారికి గ్యారెంటీ. అసలు. ఎందుకు లోకేష్ గారు ఎందుకు గెలుస్తారు? అంటే బీసీ మహిళ ఎవరో ఒక ఆమె నిలబెట్టారు ఇవాళ. మహిళ అని కాదు, బీసీ మహిళ అయినా ఏదైనా బీసీలు లావణ్య గారు నిలబెట్టారు. చేనేతలకు చేసింది బీసీలు ఏమీ లేదు. ఉమ్, పద్మశాలి కులానికి చెందిన ఉమ్, హనుమంతరావు గారు కానీ కాండ్ర కమలా గారు కానీ అవును, చేసింది ఏమీ లేదు. బీసీలను పట్టించుకుంది, ఉమ్, ఒక చేనేతలను పట్టించుకుంది. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు బాగా పట్టించుకున్నాడు. అవును, తర్వాత ఏదైనా తుఫాన్లు ఇవి వచ్చినా డబ్బులు ఇవ్వటం కానీ ఏదైనా ఆర్థిక సహాయం చేయటం కానీ ఉమ్, ఒక తెలుగుదేశం గవర్నమెంట్కే కుదిరింది తప్ప ఉమ్. మిగతా వీళ్ళు ఎవ్వడో ఏది చేయలే. సో గత కొద్ది కాలంగా మీరు అన్నట్టుగా లోకేష్ గారు ఇక్కడ ఆయన ఓడిపోయినా కూడా ఎన్నో కొన్ని పథకాలు ఏదో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి మీరు అన్నట్టు ఈ పద్మశాలీలకు కానీ లేకపోతే ఆ, ఇంకా ఇతర వర్కులు చేసే వాళ్ళందరికీ కూడా ఏదో సాయం ఇప్పుడు చేశాడంటారు. నిజమేనా? అదే వాస్తవేనండి. ఉమ్, ఇప్పుడు ఎన్నో పథకాలు పెట్టాడు, 29 పథకాలు పెట్టాడు. అన్నిటికీ ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోయినా, యాక్సిడెంట్లు చచ్చిపోయినా, మామూలుగా విడిగా చచ్చిపోయినా, మట్టి ఖర్చులు కానీ ఉమ్, ఏదైనా మళ్ళా ఇది ఆరోగ్యరీత్యా కానీ అవును. ఏదైనా పెళ్లి కాను. పెళ్లి కానుక కంపల్సరిగా. ఉమ్, ఇప్పుడు పెళ్లి కానుక ఉంది, పెళ్లి కూతురికి చీర జాకెట్, పెళ్లి కుమారుడికి పట్టు వస్త్రాలు. అవును, మా అబ్బాయి పెళ్ళి అయితేనే మా అబ్బాయికి ఇచ్చారు. ఇచ్చారు. ఉమ్. అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్తున్నారు, నేను గెలిస్తే ఈసారి వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను, వైజాగ్ వెళ్ళిపోతాను. చేస్తే ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పుకున్నారండి. జన అభిప్రాయం ఏంటంటే రాజధాని ఇక్కడ నేతలకి ఉమ్. ఫస్ట్ మామూలుగా ఓపెనింగ్ చేశారు కదా ఇక్కడ అవును, రాజధాని. ప్రారంభం. ప్రారంభం చేసిన తర్వాత మళ్ళా ఎవరు గవర్నమెంట్ ఇవాళ రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఉమ్. ఇట్లా ముక్కలు చేసుకుంటా పోకూడదుగా. రాజధాని అన్న తర్వాత ఒక జీవో పాస్ అయిన తర్వాత దానికే కట్టుబడి ప్రభుత్వం పనిచేయాలని నా అభిప్రాయం. రైట్. సో బీసీ మహిళ అని చెప్పి ఏదో బీసీ కార్డు తీసుకొచ్చిన మంగళగిరిలో అలాంటి అసలు లేదండి. బీసీ హనుమంతరావు గారి కుటుంబం కానీ కాండ్ర కమల కుటుంబం కానీ చేనేతలకు చేసింది లేదు, వాళ్ళు చెప్పుకోవటం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పద్మశాలి కూతురు ఆడపడుసు అనే విధానం మీద వెళ్తున్నారు తప్ప. సామాజిక వర్గాల వారిగా చూసి మన కులపు అమ్మాయిలే అని ఓట్లేసే పరిస్థితులు ఉన్నాయి. లేదండి, లేదు. ఓన్లీ ఒక లోకేష్ గారికి ఇక్కడ ఎక్కువ మెజార్టీ. అన్ని పెరిగినాయి, ఒకటేముంది ఉద్యోగాలు రాలేదు కదా సరిగ్గా. ఉద్యోగాలు ఏం రాలా? రాలేదు, మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేయలేదు కదా.
మరి ఇవన్నీ చేశాక వచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు కదా అన్నాడు మరి ఆ మాట లేదు కదా, ఆ మాట లేదు. ఇప్పుడు వచ్చి నేను నాకు ఓట్లు వేయండి అంటున్నాను. బీసీ మహిళని నిలబెట్టింది ఒక ఎత్తు అయితే ఓటుకు 10,000 అయినా సరే లోకేష్ ని ఓడించండి అనే ప్రచారం జరుగుతుంది. అమ్ముడు పారు, నిజం చెప్పాలంటే అమ్ముడు పారు. ఎవరి మనసులో ఉందో వాళ్ళకి వేసేస్తారు అంతే అంతే అంతే. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ అనుకున్నా ఇక్కడ అభివృద్ధి లేకపోతే పిల్లల ఉద్యోగం, మీరు ఉద్యోగాలు రాలేదంటున్నారు, మద్యపాన నిషేధం చేయలేదంటున్నారు. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా 99% నేను మేనిఫెస్టో పూర్తి చేశాను అని చెప్పి ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు. నిజంగా 99% మీకు కూడా తెలుసుగా వాస్తవాలు, మీకు కూడా తెలుసు కదా. తెలుసు, ఓటేసే ప్రజలకు తెలుసా లేదా? ఓటేసే ప్రజలు ఏముంది, ఇప్పుడు ఎవరి మనసులో వాళ్ళు వేసేస్తారు అంతే. ఇప్పుడు నువ్వు ఇచ్చావా ఇలేదా అని పక్కన పెడతారు అంతే. అది అది అంటే డబ్బులు ఇస్తే ఓటేస్తారు, డబ్బులు ఇవ్వకపోతే ఓటేరు అనేటువంటిది ఏం లేదు. ఎవరిచ్చినా తీసుకుంటారు. జనం దేవుని తప్పు కాదు, ఇచ్చేవాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్లే దాదాపుగా ఆడవాళ్లే నెలవారీ ఖర్చులు మొత్తం తెలుసు. గత నెల ఎంత అయింది, ఈ నెల ఎంత అయింది, ఈ గడిచిన 5 ఏళ్లలో పరిస్థితి ఏంటమ్మా? పరిస్థితి ఉంది. అప్పటికి ఇప్పటికి తేడాలు తెలుస్తుంది. ఆ తేడాలు గమనించి వేస్తారు. ఎంత పెరిగినా నేను మళ్ళీ మీకు డబ్బులు తిరిగి ఇచ్చాను అంటున్నాడు ఆయన. ఇచ్చానంటున్నాడు, అకౌంట్ లో వేసాను, నేరుగా మీ అకౌంట్ లోనే పడ్డాయి అంటున్నాడు. లాస్ట్ టైం వేయలేకపోయాడుగా, వేయలేకపోయాడుగా, మరి ఏం చేస్తారు? వేయలేదుగా. 3 సార్లు వేసినా ఒకసారి పడలేదంటే మనకి ఇబ్బంది లేదు. ఇబ్బంది అంటే జనం ఎంతో ఎదురు చూశారు, ఇవ్వలేదు అలవాటు అయిపోయింది. మరి అలవాటు చేశారు కానీ మన కాళ్ళ మీద మనం నిలబడి మనకి ఒక పని ఉండి మన పని తప్పదుగా. ఎవరు ఎన్ని ఇచ్చినా మన పని తప్పదు. మన ఏ పని అయినా మన ఎవరు చేసే వృత్తి వాళ్ళు చెయ్యాల్సింది. ఇంట్లో మగాడు బయటకు వెళ్తే మళ్ళీ వచ్చినప్పుడు కానీ ఒక 1000 రూపాయలు 500 అయినా ఇంట్లో తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా? లేదండి, 30 years ఇండస్ట్రీ. నేను రామారావు ప్రభుత్వం ఎన్నాళ్ళు పెట్టాడు. ఇదిగోండి నా లైసెన్స్, ఏగో టాటరు, అది 90 అడుగులు పోయా 10 ఏళ్ళ పొలం. 93లో రామారావు ఎన్ని పెట్టాడో మాకు తెలుసు. ప్రజలకి డబ్బులు ఇస్తున్నారు, ఏదో వాళ్ళ నీతి న్యాయం అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఎవడు 2 రూపాయలు ఇస్తే ఆడికి ఓటేయకూడదు. ఏమండి, ఇగో నేను లారీ డ్రైవర్ని. ఆయన ఏమంటున్నాడంటే నేను చెప్పాను, నేను నవరత్నాలు ఇస్తానని చెప్పాను, నవరత్నాల్లో భాగంగానే ఇస్తానని చెప్తున్నాడు. కేజీ బంగారం ఇచ్చినా దోచుకోండి, దాచుకోండి. ఆడు నా కొడుకే తాడేపల్లిలో. అదే నేను ఇచ్చా 6 ఎకరాల ఆడికి. దోచుకుంటున్నాడు, దాచుకుంటున్నారు. 4.75 ఇసుక. టీడీపీ ప్రభుత్వం అంతా 850. నేను లారీ డ్రైవర్ని, 24 జిల్లాలు తిరిగా. ఇటుకరాయి ఖరీదు అంతా కష్టపడుతున్నానండి. 5 ఏళ్ళు కట్టలేడండి, దోచుకుంటున్నాడు ఆడు, నా కొడుకాడు. సైకో ఆడు, నాకు 6వ కొడుకాడు. తాళే పిల్ల ఇచ్చా, అదే ఎవడు సొమ్ము